ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది మన సింహాచలం దగ్గర ఉన్న మన గోశాల అనమాట. గోశాలలో అంటే 250 నుండి 300 ఆవులు, ఇంకా దూడపైలు, ఇంకా మన ఎద్దులైతే ఉన్నాయి. అలాగే ఆంబోతులు కూడా ఉన్నాయి. ఓకేనా, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నరసింహ వనం అనేసి ఉందన్నమాట. అంటే మన ఫారెస్ట్ అనమాట లోపల మొత్తం. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఇంకా ఆ గడ్డి కూడా కట్ చేస్తున్నారు అనమాట మెషిన్ ద్వారా. అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి ఇటు సైడ్ పైనాపిల్, ఇటువైపు ఏమో మనకి హనుమంత్ వాక్ అనమాట. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం మన సింహాచలం గోశాల దగ్గర అయితే ఉన్నాము. సింహాచలం ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే ఉంది. ఓకేనా, ఇక్కడైతే మనకి గోశాల అయితే కట్టున్నారు. సింహాచలం అంటే హనుమంత్ వాక్ నుండి మన సింహాచలం వెళ్ళేదారి, అడివరం వెళ్ళేదారి. ఫస్ట్ అయితే మనకి పైనాపిల్ కాలనీ కంటే ముందే అంటే సెంట్రల్ జైలు వస్తుంది. దాని తర్వాత గోశాల, దాని తర్వాత సూర్యనారాయణ స్వామి టెంపుల్, దాని తర్వాత సింహాచలం టెంపుల్ అయితే వస్తుంది. ఓకేనా, అక్కడికైతే వచ్చాము. నేను, మా ఆవిడ, ఇంకా మా అమ్మగారు కార్లో. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ లోపలికి ఎంట్రీ ఏంటంటే మనకి కృష్ణుడు విగ్రహం అయితే ఉంటుంది. అలాగేనా, అక్కడ మనం చూస్తే ఇదే గేట్ నుండి మనం ఎంట్రీ, ఇంకా ఇదే గేట్ నుండి అవుట్ అనమాట, ఎగ్జిట్ అనమాట. అలాగే లోపలైతే చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇంకా లోపలికి అయితే చాలా వరకు వనాలు అయితే ఉన్నాయి. అది మీకు చూపిస్తాను. లోపలికైతే వెళ్ళలేదు, ఆ బోర్డు అయితే ఉంది. చాలా నిరామనిషిగా ఉందన్నమాట, ఎవరు లేరు జనాలు. అందుకే నేను ఆ లోపల వరకు అయితే వెళ్ళలేదు. ఏదైనా ఫెస్టివల్స్ టైం నేను మీకైతే ఆ లోపల మొత్తం కూడా చూపిస్తాను. ఇదే మనకి మెయిన్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 6వ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇటువైపు నుండి అంటే చెత్త అవన్నీ వేస్తుంటారు. ఆ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా చిన్న గేటు. ఆ గేట్ లోపలే మనకి ఆ గడ్డి ఎక్కడ నుండి వస్తుంది అనేసి నేను అడిగాను అనమాట. అయితే గడ్డి అక్కడ ఆ ప్లేస్ అయితే చెప్పారనమాట. అక్కడ ఒక భయ్య ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చెప్పగానే నేనైతే అక్కడ వీడియో అయితే నేను ఫస్ట్ పెట్టాను. ఓకేనా, అలాగే ఈ లోపల చూసుకున్న తర్వాత ఈ లోపల చూసుకుంటే మనకి అక్కడ ఒక విగ్రహం ఉంది, అంటే ఫౌండర్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే చూసారు కదా, ఈ కొంచెం మీదకి వెళ్ళాక అక్కడ నుండి లెఫ్ట్కి ఒక దారి ఉంది, రైట్కి ఒక దారి ఉంది. అది కూడా ముందు అయితే మీకు చెప్తాను ఆ దారిలో ఎక్కడికి వెళ్తాయో. అలాగే ఇక్కడ గడ్డి కొప్పలు అయితే చూస్తున్నాయి కదా, ఆ గడ్డి కొప్పల దగ్గర ఎలాంటి స్మెల్ అంటే నాకైతే మా ఊరైతే గుర్తుకొచ్చింది. మా ఊర్లో కూడా మా తోటలకు వెళ్తే అలాగే స్మెల్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే వీధుల నుండి నడుచుకొని వెళ్ళేటప్పుడు కూడా మనకి అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఆవులు, మేకలు అవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా కూడా మనకి అలాంటి స్మెల్ ఉంటుంది, గడ్డి స్మెల్. నాకైతే అక్కడ వెళ్ళినంటే నాకు మా ఊరైతే గుర్తుకు వచ్చింది. ఇక్కడ సింహాచలము దేవస్థానంకి సంబంధించింది కాబట్టి అక్కడైతే చాలా వరకు ఇక్కడ అంటే రాసి ఉన్నారనమాట ఏమేమో. ఓకేనా, అలాగే మనకైతే తెలుగు చదవడం రాదనమాట. మనకి హిందీ, ఇంగ్లీష్, ఇంక బెంగాలీ అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ మీరు పాజ్ చేసి ఆ మంత్రాలు అవి ఏవి రాస్తున్నారు అవైతే మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ గడ్డి అయితే లోపల కట్ చేస్తున్నారనమాట మన ఆవులు, ఇంకా పైలు, ఆంబోతుల కోసం. ఓకేనా, అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఈ బస్తా చూపిస్తాను మీకు. బస్తాలో ఎలాగా ఉంచున్నారనమాట. ఈ మీకు ముందు ఒక క్లిప్లో చూపించాను కదా, అక్కడ 6వ ఎంట్రన్స్ ఆపోజిట్లో ప్లేస్ ఉందనేసి అక్కడ నుండి ఈ గడ్డి అంతా మోసుకొని వస్తారనమాట ఒక పెద్ద వ్యాన్లో. ఇక్కడ తెచ్చి కట్ చేసి ఇదైతే ఆవులుగా వేస్తారనమాట మేత. చూసారు కదా ఫ్రెండ్స్, అంత ఫాస్ట్గా అది కట్ అవుతుందో. ఆ గడ్డి మొత్తం ఇక్కడ ఆ లోపల కూడా మీకు చూపిస్తాను, ఆ గడ్డి అంత ఉంది అది. ఓకేనా, అలాగే ఆ లోపల ఇంకా ఆవులు అన్ని బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ముందు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి చాలా సౌండ్ వస్తుంది కదా, అది కట్ అవుతుంది కదా గడ్డి, పచ్చి గడ్డి అనమాట. అది కట్ అవ్వడం వల్ల మనకు ఆ సౌండ్ వస్తుంది. అలాగే మీకు ఇప్పుడు ఆ కిందన అక్కడికైతే తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. ఎన్ని ఆవులు, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లోపల. అందుకు కూడా వీళ్ళందరూ ఏంటంటే కట్ చేసిన గడ్డి లోపలికైతే వెళ్ళేసి స్టాక్ అయితే పెడుతున్నారు.
అంటే డైలీ వైజ్గా తెల్లారి సాయంత్రం వేయాలి కదా గడ్డి వీటికి. అలాగే చాలా వరకు ఆవులు ఈనిస్ ఉన్నాయి లోపల, అట్లు పాలు కూడా తీయాలన్నమాట. అంటే లోపల వర్కర్స్ కనీసం ఒక 40 నుండి 50 మంది అయితే వర్కర్స్ ఉంటారు. ఇక్కడ చూసారు కదా లాస్ట్లో ఎంత పెద్దగా ఉందో దాని కొమ్ములు అవన్నీ. చాలా ఆనందంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ లోపల. అలాగే ఇంకా నేను ఇది మీకు ఈ క్లిప్ చూపించిన తర్వాత బయటికి వెళ్ళైతే మళ్ళీ మీకు అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు కోసం అయితే చెప్తాను, ఓకేనా. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఇది ఒక వెరైటీ ఆవు అనమాట. ఈ అన్ని ఆవులు కలిసిమెలిసి లోపల చాలా బాగా అయితే ఉన్నాయి. ఈ గడ్డి కుప్పలు చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్దవి అనమాట. ఇప్పుడు ఆ లోపల కూడా నేను వెళ్తాను. అలాగే ఈ గడ్డి కుప్పలు దేటించి ఆ ముందుకు వెళ్ళాక ఇంకా కొన్ని ఆవులు అయితే ఉన్నాయి. ఆ దేట తర్వాత మనకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. మన లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా సూర్యనారాయణ స్వామి టెంపుల్, ఆ టెంపుల్ అక్కడే అనమాట. అంటే మన హనుమంతవాక నుండి ఫస్ట్ చిన్న గదిలి, దాని తర్వాత పెద్ద గదిలి, దాని తర్వాత రామకృష్ణపురం, దాని తర్వాత మనకి పైనాపిల్ కాలనీ, ఇంకా రామకృష్ణ అంటే జైలు ఉంది కదా సెంట్రల్ జైలు, ఆ సెంట్రల్ జైలుకి పైనాపిల్ కాలనీకి మధ్యనే ఈ సింహాచలం దేవస్థానం తాలూకా ఈ గోశాల ఉంటుంది, ప్లస్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దాని తర్వాత పైనాపిల్ కాలనీ, పైనాపిల్ కాలనీ తర్వాత మనకి అడివరం వచ్చేస్తుంది అనమాట. అడివరం తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సింహాచలం, రైట్ తీసుకుంటే మనకి సొంట్యాం రూట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ భైరవ కోన కూడా మధ్యన ఉంది, భైరవ స్వామి టెంపుల్. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ లోపలికి నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం నక్షత్రవనం, ధ్యానవనం, దేవతవనం, ఫల పుష్పవనం అనేసి ఉంది. ఇదైతే ముందు ముందు మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం, దాంట్లో ఎవరు లేరు కాబట్టి అమ్మ వాళ్ళు ఏంటంటే వద్దని సరే, అందుకే అటువైపు అయితే మనం వెళ్ళలేదు, ఓకేనా. ఈ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ లోపల చాలా అంటే ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క చెట్టు ఉంటుంది కదా, అదే నక్షత్రవనం అనమాట. అలాగే మనకి సింహాచలం కొండ పైన కూడా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తుండండి. అలాగే ఇటువైపు ఒక దారి అయితే వెళ్తుంది. అంటే ఇప్పుడు చూసారు కదా ఇక్కడైతే మనకి మెయిన్ గేట్ అయితే ఉంది. మెయిన్ గేట్ నుండి స్ట్రైట్గా వచ్చాక ఇక్కడ చూసుకుంటే గడ్డి అన్ని వేస్తున్నారు. ఇక్కడ నుండి మనకి తెన్నకు వెళ్ళిపోతే ఇది సింహాచలంకి వెళ్ళిపోద్దంట, కొండపై నుండి ఆ సింహాచలం గుడి దగ్గరికి. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి నక్షత్రవనం, ధ్యానవనం, దేవతవనం, ఫల పుష్పవనం అనేసి ఉంది. ఈ లోపలికైతే కార్లు కూడా వెళ్ళిపోతాయంట, కానీ ఇప్పుడైతే మేము వెళ్ళము, ఎందుకంటే ఎవరు లేరు. వీళ్ళు అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇదవుతున్నారు. అంటే ఏదైనా ఒక టైం చూసుకొని జనాలు అందరూ ఉండేటప్పుడు మనం అయితే వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం ఇక్కడ నుండి. ఇక్కడైతే గేట్ కూడా ఉంది, చూసారు కదా, ఓకేనా. పదండి. అలాగే ఇప్పుడు చూడండి పాములు గీలు ఉండవు కదా, చూడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. అంటే ఊర్ల సైడ్ వెళ్తే ఎలా ఉంటుందో అలాగ ఉంది మొత్తం ఇదంతా కూడా కదా. గడ్డిలో పేడ ఉంది. ఇదే ఎప్పుడైనా గడ్డి ఏదైనా కావాలంటే మనం ఇక్కడికి వచ్చేస్తే చాలు, గడ్డి ఏమైనా మనకి మొత్తం గడ్డి కుప్పలే. అసలు మనకు తెలియదే ఎంతదని.
ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 10 నుండి 15 దూడ పైలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న పైలు అనమాట. వాటికి వాటరు అలాగే వాళ్ళు అంటే ఆ పైలు తల్లుల దగ్గరికి వదిలితే పాలు అయితే తాగుతున్నాయి వెళ్ళి. అంటే కొంచెం పాలు తాగేసిన తర్వాత వీటికైతే ఫుడ్ పెడతారు. తక్కిన పాలు అయితే వీళ్ళు తీసేస్తారనమాట. అంటే పైన గుడికి కూడా వెళ్తాయి. అలాగే లోపల మనకి పుష్పవనము, ధ్యానవనము, నక్షత్రవనము, ఇంకా మనకి దేవతా వనము, చాలా వరకు అయితే వనాలు అయితే ఉన్నాయి. ఓకేనా, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి నాకు తెలిసి ఇక్కడ నుండి మనకి పూలు అయితే సింహాచలం కొండపైకి అయితే వెళ్తుంటాయి మ్యాక్సిమమ్. ఓకేనా, వాళ్ళకి అడగగానే వాళ్ళు ఏంటన్నారంటే సంపంగి వనం అయితే ఉంది, చాలా స్మెల్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా వీలైతే నేను ఇంకా లోపలికి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే గడ్డి కొప్పల నుండి అయితే మళ్ళీ ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్తున్నాం. చూసారు కదా లోపల ఎన్ని ఆవులు ఎన్ని పెయిలు ఉన్నాయో. అలాగే రెండో వైపు నుండి కూడా మనం వెళ్ళగలం, కానీ అక్కడ నుండి అంటే మొత్తం కట్టారనమాట. ఇక్కడ చూసారు కదా దేవస్థానం గోశాల రాశారు, ఇదే ఎంట్రన్స్ అనమాట. కుక్కలు కూడా ఉన్నాయి కానీ ఏవి అనవు, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీ స్వామివారి వనం అనేసి స్వామివారి గోశాల, ఇంకా కిందనే నరసింహ వనం అనేసి రాస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.